అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. మనతో ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్ రీసెంట్‌గా సినిమాలు చూస్తుంటే కొంతమంది సీనియర్ స్టార్స్ లిప్ లాక్ విషయాల్ని మనం ఎలా చూడొచ్చు సార్? అంటే లాస్ట్ టైమ్ బాలయ్య గారికి చూసుకున్నట్లయితే 'దబిడి దిబిడి' సాంగ్ సీన్స్ కానివ్వండి, అండ్ రీసెంట్‌గా కమల్ హాసన్ కూడా ఒక ట్రైలర్ అనేది రిలీజ్ అయింది. సో, అందులో కూడా లిప్ లాక్ సీన్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే హీరో, హీరోయిన్స్ ఏజ్ గ్యాప్ నేపథ్యంలో కూడా ప్రెజెంట్ అనేవి కొన్ని అంటే వార్తలనేవి వస్తూ ఉంటున్నాయి. అంటే హీరోలొచ్చేసరికి ఒక ఫాదర్ ఏజ్‌లో ఉండి, అలాగే హీరోయిన్స్ ఒక డాటర్ ఏజ్‌లో ఉన్న వాళ్ళతో కూడా రొమాన్స్‌లు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఏంటి అని చెప్పేసి పెద్ద డిస్కషనే జరుగుతుంది బయట. దీని గురించి ఎలా చూడొచ్చు సార్ ప్రెజెంట్? సినిమా ప్రేక్షకులు హ్మ్. వాళ్ళ ఒపీనియన్ హ్మ్. వేరు. ఈ సోషల్ మీడియాలో సినిమా ప్రేక్షకులు రామారావు గారు ఈ ఏజ్లో పాట పాడాడు. ఆరేసుకోపోయి పారేసుకో ఏ ఏజ్లో పాడాడు? 60 ఏళ్ళు ఉంటాయి కదా. అవును. జనాలు నిరాజనాలు పట్టారు కదా. హీరో అనే ఇమేజ్ వేరు. హీరో అనేది అసలు ఏజ్ కాదు ప్రేక్షకులు. వాళ్ళని అభిమానించే వాళ్ళకి, వాళ్ళని చూసే ఆడియన్స్ కి వాళ్ళ ఏజ్ పాయింట్ కాదు. వాళ్ళ ఏజ్ చూడాలి. ఏజ్ చూస్తూ అయితే 30 ఏళ్ళు దాటినాక ప్రతి హీరోను 35 ఏళ్ళు దాటగానే ప్రతి హీరో వెనక్కి వెళ్ళిపోవాలి. అట్లా కాదు. ఆ హీరో అంటే వాళ్ళు అందుకనే వాళ్ళ మ్యాట్ని ఐడల్స్ అవుతారు. వాళ్ళ హీరో అంటే వాళ్ళకి ప్రజలు నిరాజనాలు పట్టేది వాళ్ళ వయసు చూడరు, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తారు, వాళ్ళ యొక్క స్టామినా స్టైల్ చూస్తారు, వాళ్ళు పర్ఫార్మెన్స్ చూస్తారు, వాళ్ళ ఏజ్ చూడరు ఆడియన్స్. సినిమా ప్రేక్షకులు మామూలు పబ్లిక్ చూస్తారు. మామూలు పబ్లిక్ ఆయన ఇంటి ఈయన ముందు పెట్టుకుంటే ఏది మనవరాలు వయసు శ్రీతో డాన్స్ చేసే రామారావు. అంటే మీరు చెప్పినట్లయితే అప్పటి సినిమాలకి ఇప్పటి సినిమాలకి చాలా డిఫరెన్స్ ఉంది కదా సార్. అండ్ అప్పుడు కొంచెం సినిమాలు అన్ని కూడా కొంచెం డిగ్నిటీగా అలా ఉండేవి. ఇప్పుడు అన్ని కూడా రొమాన్స్లు ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి కదా. అప్పుడు లే 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 నాలంటే అప్పుడు వచ్చిందమ్మా. మసక చీకటిలో అప్పుడు వచ్చిందమ్మా. దబిడి దబిడి ఇప్పుడు వచ్చింది. అప్పుడు ఇప్పుడు ఈ నవరసాల్లో శృంగారం ఒక రసం. ఈ సినిమా అనేది నవరసాల సమ్మిళితమైన సినిమా ఇది. దీన్ని ఈ నవరసాల్లో అది ఒక రసం. శృంగారం శృతి మించితే బూతు. ఆ బూతు రసాన్ని చేస్తే ఈ హీరోలు వీళ్ళు ఎంత వయసు వచ్చి ఈ బూత్ అయిపోయారు. ఆ బూతులు చేసేందరూ జబర్దస్త్ కామెడీలు, కొంతమంది చిల్లర హీరోలే ఆ బూతులు చేస్తారు. ఈ మామూలు ఈ రేంజ్ హీరోలు బూత్ కామెడీ చేయరు, వాళ్ళు బూత్ పర్ఫార్మెన్స్ చేయరు. అదే శృంగారం వేరు, బూత్ వేరు. శృంగారానికి బూత్కి చాలా తేడా ఉంది. ఈ మా దాంట్లో సినిమాల్లో శృంగార రసం ఉంటుంది. అది శృతి మించినప్పుడు బూత్ అవుతుంది. ఆ బూత్ ఉన్నప్పుడు మా లాంటి వాళ్ళు ఖండిస్తాం, ఈ శృతి మించి ఉందని. ఇప్పుడు ముద్దు అనే సీను, ముద్దు అనేది నిషేధం కాదు, కానీ ఎప్పుడు నిషేధం? కావాలని చొప్పించటం. సినిమాలో అవసరం లేకపోయినా, సందర్భం లేకపోయినా, ఒక అబ్సినిటీ కోసమని, ఒక ఏదో పిచ్చి కోసమని ఆ ముద్దు అని పెట్టి దాన్ని ఏదో అశ్లీలత చూపించాలని తాపత్రయంతో చూస్తే తప్పు. కానీ ఆ ముద్దు అనే సీన్ ఆ కథాంశానికి ముఖ్యం అనుకో, ఆ కథాంశానికి ఆ ముద్దు సీన్ అవసరం అనుకో, అవసరం ఉంటే పెడతాం. అది అశ్లీలం కాదే. ముద్దు అశ్లీలమా? ఎవరు చెప్పారు ముద్దు అశ్లీలమని? ముద్దు ఇస్ నాట్ అశ్లీలం. అదేం అశ్లీలం కాదు కదా. అశ్లీలం చేస్తే, ముద్దు పేరు మీద అశ్లీలం చేస్తే ముద్దు అనేది ఇట్స్ హస్బెండ్ అండ్ వైఫ్ కిస్, లవర్స్ కిస్. అంటే గతంలో రవితేజ పైన కూడా విమర్శలు వచ్చాయి. అంటే ఒక కూతురు లాంటి ఏజ్ లో ఉన్న హీరోయిన్ ని లిప్ లాక్ చేశారు అని చెప్పేసి ఆ సినిమాలో ఆ సీన్స్ పెట్టారు. ఎవరమ్మా వీళ్ళందరూ సినిమా లవర్స్ ఆర్ డిఫరెంట్. మేము సినిమా వాళ్ళం. నా సినిమాని ప్రేమించే సినిమా ప్రేక్షకుల భావోద్రేకాలకి, ప్రేక్షకుల యొక్క భావాలకి అనుగుణంగా వెళ్తూ ఉంటాం. ఈ సోషల్ మీడియాలో వాగుళ్ళకి మేము సమాధానం చెప్పం, అవసరం లేదు. సోషల్ మీడియాలో వాళ్ళు ఏదో అవుతూ ఉంటారు, వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి ఏమి తెలియదు, ఏదో అవుతూ ఉంటారు. ఏదో ఒకటి వాళ్ళు అలా మాట్లాడి ట్రోల్ చేసుకుని ఆ వచ్చే వ్యూవర్షిప్ మీద వచ్చే ఎంగిల్ మెతుకులకి ఆశపడే కుటుంబపరమైన వాళ్ళని గురించి మేము పట్టించుకోం. నా ప్రేక్షకుడు రెగ్యులర్ నా సినిమాని ప్రేమించేవారు. సినిమాని ప్రేమించే నా ప్రేక్షకుడు అభిప్రాయం ఏంటి, నా ప్రేక్షకుడు యొక్క మనోభావాలు ఏంటి, నా ప్రేక్షకుడు దేన్ని హర్షిస్తున్నాడు, దేన్ని హర్షిస్తే చూస్తాం. నా ప్రేక్షకుడు హర్షించేదాన్ని నేను చేస్తాం. ఒక మాస్ హీరో ఒక హీరోయిన్ ముద్దు పెట్టుకుంటూ అనేది నా ప్రేక్షకుడు హర్షిస్తాడు. అది సందర్భోచితంగా వచ్చినప్పుడు హర్షిస్తాడు. అక్కడ మాస్ హీరో ఏజ్ ఏంటి, హీరోయిన్ ఏజ్ ఏంటి నా ప్రేక్షకుడు చూడడం. అక్కడ ఏజ్ అనేది
హీరో హీరోయిన్ మధ్య ఏజ్ అనేది Hmm. హీరో హీరోయిన్ అంతే. Hmm. ఈ ఏజ్ అనేది ప్రేక్షకుడు చూడు, సినిమా ప్రేక్షకుడు చూడు. Hmm. బయట లోకం చూడొచ్చు, ఓకే. బయట లోకం చాలా చూస్తాయి దాన్ని. ఆ, బయట లోకం చూసే సమాజం చెప్తే సినిమాలు తీయలేదు. Hmm. సినిమాలు అనేది మేము ప్రజలకు అందిస్తున్న ఒక ఎంటర్టైన్మెంట్. Hmm. సినిమాలకి అనేది ప్రజలకి మన సినిమా మన దైనందిన జీవితంలో ప్రజలకు అందుబాటులో ఉండే ఒక ఎంటర్టైన్మెంట్. Hmm. ఆ ఎంటర్టైన్మెంట్ ఎంత సజావుగా వాళ్ళు మెచ్చుకునేలా వాళ్ళు చేస్తాం. వాళ్ళు మెచ్చుకున్నప్పుడు మాకే చెంపదెబ్బలు తగులుతాయి కదా, మేము చేస్తున్నాం కదా. అంతేగాని ముద్దు అనేది తప్పు, కౌగిలించుకోవడం అనేది తప్పు, ఇవన్నీ అలా గీతలు లేవు. Hmm. నవరసాలు మేము తీస్తాము, Hmm. ఆ చూసే విధంగా తీస్తాము, Hmm. ప్రజలు మెచ్చుకునే తీస్తాము. Hmm. మెచ్చుకోకపోతే మాకే చెప్పుతుంది. Hmm. అందుకని తీసేస్తాము, తీయం. Hmm. 99% అబ్సీనిటీకి దారి ఇవ్వం. Hmm. కానీ ఎక్కడన్నా ఒకవేళ మేము అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అనుకో, మేము ఇలా అవుద్ది అనుకుంటే అది రివర్స్ ఎట్లా అయిందంటే ఆటోమేటిక్గా మేము దెబ్బతింటాం. Hmm. కనుక నార్మల్గా వీ గో ఆన్ ది Hmm. మైండ్ సెట్ ఆఫ్ ది ఆడియన్స్. ఓకే. ఎంతసేపు మేము సినిమా శ్రీకారం చుట్టి కానించి ఫినిష్ అయ్యేదాకా ఆడియన్స్ ఈ సీన్ ఎలా తీసుకుంటారు, Hmm. ఆడియన్స్ ఈ సీన్కి ఎలా తప్పట్టు కొడతారు, ఆడియన్స్ ఈ సీన్ రాగానే ఎలా షాక్ అవుతారు, Hmm. ఇదే ఆలోచిస్తాం. Hmm. ఆడియన్స్ 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 ఓకే. వాళ్ళు ఏంటి మేము తీసేస్తున్నాం వాళ్ళు చూస్తారని ఎప్పుడు అనుకో. Hmm. ఏ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూడా, ఏ రైటర్ కూడా ఆడియన్స్ దృష్టిలో పెట్టుకునే Hmm. డైలాగ్ రాసిన, డాన్స్ చేసిన, Hmm. ఫైట్ తీసిన, రొమాన్స్ పెట్టినా, ఏ సీన్స్ పెట్టినా, ఏది పెట్టినా, సెంటిమెంట్ పెట్టినా Hmm. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తాం. Hmm. కనుక ఈ గో ఆన్ ఆడియన్స్. ఇది ఆ కథలో అవసరం ఉంటే పెట్టుకుంటుంది. ఓకే. ఇప్పుడు కమలాసన్ ఏమి వీళ్ళకున్నంత మాత్రం విద్య లేనివాడు. Hmm. కమలాసన్ వర్సటైల్ ఆర్టిస్ట్. Hmm. రాజకీయ నాయకుడిగా ఏదో సన్నాసి వేరే విషయం. హీరోగా డెఫినెట్ అతని బాడీలో ప్రతి పార్టీ యాక్ట్ చేస్తుంది. Hmm. అంతటి మహానటుడు. అతనికి తెలియదు, Hmm. అంత కల్చర్ లేనివాడు ఏం కాదు కదా. అక్కడ కథలో ఏదో బలమైన అవసరం ఉంటుంది. Hmm. ఆ సీన్ యొక్క ముఖ్యత్వం కథను నడిపే కీలకమైన సన్నివేశం అయి ఉంటుంది. Hmm. అది అందుకనే ఒప్పుకుంటాడు, లేదా ఒప్పుకోడు కదా. ఓకే. అది అర్థం చేసుకోవాలి. దాని ముద్దు పెట్టేస్తే బూత్ అయిపోతా, Hmm. ముద్దు పెట్టేస్తే బూత్ సీన్ వస్తే బూత్ అయిపోతా. ఎందుకు వద్దమ్మా? నగరంగా చూస్తే బూత్ అవ్వచ్చు, Hmm. మనకు అలవాట్లేదు కదా. బ్లూ ఫిల్మ్స్ మన కదా ఇంగ్లీష్ సినిమాల్లో పెడతారు. నగరంగా ముద్దు పెట్టుకునే ముందు బట్టలు పడేసి Hmm. మనం చేయట్లేదు కదా. Hmm. ముద్దు అనేది లిప్ లాక్, Hmm. ఒక ప్రేమ, వాళ్ళిద్దరి మధ్య ఒక అన్యోన్యమైన బంధం, బలీయమైన బంధం ఏర్పడింది Hmm. అంటానికి చెబుతాం. అది ఆ బలీయమైన బంధం ఏర్పడింది చెప్పాల్సిన అవసరం కథలో ఉంటే చెప్తాం. Hmm. అది. ఓకే. థ్యాంక్ యూ సార్.